ప్రొడ్యూసర్గా దిల్ రాజు గారు చేసిన ఆల్ మూవీస్ లిస్ట్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. రీసెంట్గా గోపిచంద్ వీడియోకి 50 లైక్స్ టార్గెట్ ఇస్తే మీరు 250 చేశారు ఫ్రెండ్స్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి 50 లైక్స్ అట్లీస్ట్ టార్గెట్ ఇస్తున్నాను, చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నెంబర్ 1 దిల్. ఈ మూవీ డైరెక్టర్ బివి వినాయక్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 3 కోట్లు, కలెక్షన్ 9 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 2 ఆర్య. ఈ మూవీకి డైరెక్టర్గా సుకుమార్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 4 కోట్లు, కలెక్షన్ 30 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్. నెంబర్ 3 భద్ర. ఈ మూవీకి డైరెక్టర్గా బోయపాటి శ్రీను గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 5 కోట్లు, కలెక్షన్ 23 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 4 బొమ్మరిల్లు. ఈ మూవీకి డైరెక్టర్గా భాస్కర్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 6 కోట్లు, కలెక్షన్ 50 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 5 మున్నా. ఈ మూవీకి డైరెక్టర్గా వంశీ పైడిపల్లి గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 8 కోట్లు, కలెక్షన్ 15 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయింది. నెంబర్ 6 పరుగు. ఈ మూవీకి డైరెక్టర్గా భాస్కర్ గారు చేశారు. బడ్జెట్ 15 కోట్లు పెడితే కలెక్షన్ 9 కోట్లే వచ్చి యావరేజ్ అయింది. నెంబర్ 7 కొత్త బంగారు లోకం. ఈ మూవీకి డైరెక్టర్గా శ్రీకాంత్ అద్దాల గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 3.5 కోట్లు, కలెక్షన్ 8 కోట్లు. సూపర్ హిట్ మూవీ. నెంబర్ 8 జోష్. ఈ మూవీకి డైరెక్టర్గా వాసు వర్మ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 5 కోట్లు, కలెక్షన్ 3 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 9 రామరామ కృష్ణ కృష్ణ. ఈ మూవీకి డైరెక్టర్గా శ్రీవాస్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్ 12 కోట్లు. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 10 బృందావనం. ఈ మూవీకి డైరెక్టర్గా వంశీ పైడిపల్లి గారు చేశారు. బడ్జెట్ 25 కోట్లు పెడితే కలెక్షన్ 17 crores మాత్రమే వచ్చి సూపర్ హిట్ అయింది. నెంబర్ 11 మిస్టర్ పర్ఫెక్ట్. ఈ మూవీకి డైరెక్టర్గా దాశరథ్ గారు చేశారు. బడ్జెట్ 18 కోట్లు, కలెక్షన్ 32 కోట్లు. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 12 ఓ మై ఫ్రెండ్. ఈ మూవీకి డైరెక్టర్గా వేణు శ్రీరామ్ గారు చేశారు. బడ్జెట్ 9 కోట్లు, కలెక్షన్ 8 కోట్లు. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 13 సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ మూవీకి డైరెక్టర్గా శ్రీకాంత్ అద్దాల గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 40 crores, కలెక్షన్ 85 crores. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 14 రామయ్య వస్తావయ్య. ఈ మూవీకి డైరెక్టర్గా హరీష్ శంకర్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 40 కోట్లు, కలెక్షన్ 38 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 15 ఎవడు. ఈ మూవీకి డైరెక్టర్గా వంశీ పైడిపల్లి గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 35 కోట్లు, కలెక్షన్ 60 కోట్లు. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 16 కేరింత. ఈ మూవీకి డైరెక్టర్గా శ్రీకిరణ్ అడవి గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 3 కోట్లు, కలెక్షన్ 5 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ హిట్. నెంబర్ 17 సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ మూవీకి డైరెక్టర్గా హరీష్ శంకర్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 22 కోట్లు, కలెక్షన్ 35 కోట్లు. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 18 కృష్ణాష్టమి. ఈ మూవీకి డైరెక్టర్గా వాసు వర్మ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 8 కోట్లు, కలెక్షన్ 14 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్. నెంబర్ 19 సుప్రీం. ఈ మూవీకి డైరెక్టర్గా అనిల్ రావిపూడి గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 15 కోట్లు, కలెక్షన్ 44 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్. నెంబర్ 20 శతమానం భవతి. ఈ మూవీకి డైరెక్టర్గా సతీష్ గారు చేశారు. బడ్జెట్ 8 కోట్లు పెడితే కలెక్షన్ 53 కోట్లు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 21 నేను లోకల్. ఈ మూవీకి డైరెక్టర్గా త్రినాథ్ రావు గారు చేశారు. బడ్జెట్ 18 కోట్లు, కలెక్షన్ 60 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 22 డీజే. ఈ మూవీకి డైరెక్టర్గా హరీష్ శంకర్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 50 కోట్లు, కలెక్షన్ 150 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ అయింది. నెంబర్ 23 ఫిదా. ఈ మూవీకి డైరెక్టర్గా శేఖర్ కమ్లా గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 13 కోట్లు, కలెక్షన్ 91 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్. నెంబర్ 24 వెళ్ళిపోమాకే. ఈ మూవీకి డైరెక్టర్గా యాకూబ్ ఆలీ గారు చేశారు. బడ్జెట్ 30 లక్షలు పెడితే కలెక్షన్ 13 లక్షలు మాత్రమే వచ్చి ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 25 రాజాది గ్రేట్. ఈ మూవీకి డైరెక్టర్గా అనిల్ రావిపూడి గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 32 crores, కలెక్షన్ 53 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 26 ఎంసీఏ. ఈ మూవీకి డైరెక్టర్గా వేణు శ్రీరామ్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 25 crores, కలెక్షన్ 80 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్.
నెంబర్ 27 లవర్. ఈ మూవీకి డైరెక్టర్గా అనీష్ ఆర్ కృష్ణ గారు చేశారు. బడ్జెట్ 5 కోట్లు, కలెక్షన్ 7 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ యావరేజ్. నెంబర్ 28 శ్రీనివాస కళ్యాణం. ఈ మూవీకి డైరెక్టర్గా సతీష్ గారు చేశారు. బడ్జెట్ 25 crores, కలెక్షన్ 45 crores. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 29 హలో గురు ప్రేమ కోసమే. ఈ మూవీకి డైరెక్టర్గా త్రినాథరావు గారు చేశారు. బడ్జెట్ 15 కోట్లు, కలెక్షన్ 35 కోట్లు. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 30 F2. ఈ మూవీకి డైరెక్టర్గా అనిల్ రావిపూడి గారు చేశారు. బడ్జెట్ 30 కోట్లు, కలెక్షన్ 127 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 31 ఇద్దరి లోకం ఒక్కటే. ఈ మూవీకి డైరెక్టర్గా జిఆర్ కృష్ణ గారు చేశారు. బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్ 8 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 32 జాను. ఈ మూవీకి డైరెక్టర్గా సి ప్రేమ్ కుమార్ గారు చేశారు. బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్ 9.5 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 33 వి. ఈ మూవీకి డైరెక్టర్గా మోహన్ కృష్ణ గారు చేశారు. బడ్జెట్ 25 కోట్లు, కలెక్షన్ 70 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 34 వకీల్ సాబ్. ఈ మూవీకి డైరెక్టర్గా వేణు శ్రీరామ్ గారు చేశారు. బడ్జెట్ 70 కోట్లు, కలెక్షన్ 137 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 35 షాదీ ముబారక్. ఈ మూవీకి డైరెక్టర్గా పద్మశ్రీ గారు చేశారు. బడ్జెట్ 3 కోట్లు, కలెక్షన్ 2 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 36 రౌడీ బాయ్స్. ఈ మూవీకి డైరెక్టర్గా శ్రీహర్ష గారు చేశారు. బడ్జెట్ 15 కోట్లు, కలెక్షన్ 9 కోట్లు. ఈ మూవీ యావరేజ్ అయింది. నెంబర్ 37 F3. ఈ మూవీకి డైరెక్టర్గా అనిల్ రావిపూడి గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 60 కోట్లు, కలెక్షన్ 135 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 38 థ్యాంక్ యూ. ఈ మూవీకి డైరెక్టర్గా విక్రమ్ కుమార్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 40 కోట్లు, కలెక్షన్ 9 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. నెంబర్ 39 వారసుడు. ఈ మూవీకి డైరెక్టర్గా వంశీ పైడిపల్లి గారు చేశారు. బడ్జెట్ 250 కోట్లు, కలెక్షన్ 310 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. నెంబర్ 40 శకుంతలం. ఈ మూవీకి డైరెక్టర్గా గుణశేఖర్ గారు చేశారు. బడ్జెట్ 60 కోట్లు, కలెక్షన్ 11 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 41 గేమ్ చేంజర్. ఈ మూవీకి డైరెక్టర్గా శంకర్ గారు చేస్తున్నారు. బడ్జెట్ 175 కోట్లు బడ్జెట్ పెడితే కలెక్షన్ ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. నెంబర్ 42 ద ఫ్యామిలీ స్టార్. ఈ మూవీకి డైరెక్టర్గా పరశురామ్ గారు చేశారు. బడ్జెట్ 50 కోట్లు పెట్టుబడి పెడితే కలెక్షన్ 24 కోట్లు మాత్రమే వచ్చి ఫ్లాప్ అయింది. నెంబర్ 43 జనక అయితే గనక. ఇది లేటెస్ట్గా రిలీజ్ అయింది. సందీప్ రెడ్డి బండ్ల గారు డైరెక్షన్లో వచ్చింది. బడ్జెట్ 5 కోట్లు పెట్టారు. కలెక్షన్ 3.5 కోట్లు వచ్చి సూపర్ హిట్ అయింది. ఫ్రెండ్స్ ఈ మూవీస్లో మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన 50 lakhs టార్గెట్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.